హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నలు అయితే ఎంతో చక్కగా అయితే జొన్న పొత్తులు కానీ కూరగాయలు కానీ చాలా చక్కగా అయితే పండిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మా రైతన్నలు అయితే గుప్ప అయితే నేస్తున్నారు. మీకైతే ఈ జొన్న పొత్తులకి ఏ విధంగా దుప్పు నేస్తారో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా చక్కగా అయితే గుప్ప అయితే నేస్తున్నారు ఫ్రెండ్స్ మా రైతన్నలు. ఫ్రెండ్స్, ఈ మొక్కలు అయితే జొన్న పొత్తు అండ్ మిరపకాయ ఫ్రెండ్స్. చూడండి ఇదైతే మిరపకాయ నారనమాట. చూడండి ఎంతో చక్కగా అయితే గుప్పు నేస్తున్నారు రైతన్నలు. ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా గుప్పు నేస్తే చాలా గట్టిగా బలుస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, చూడండి చాలా చక్కగా అయితే మా రైతన్నలు అయితే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేస్తే చాలా ఎక్కువ మిరపకాయలు కానీ జొన్న పొత్తులు కానీ అవుతాయి అన్నమాట. దాన్ని బట్టి రైతన్నలు అయితే ఈ విధంగా తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంతో చక్కగా అయితే పనిచేస్తున్నారు రైతన్నలు రైతమ్మలు అయితే చాలా చక్కగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఎరువు వేయం ఫ్రెండ్స్, ఓన్లీ పేడ, ఆవు పేడ వేస్తాం. దాన్ని బట్టి చాలా ఎక్కువ బలుస్తాయి అన్నమాట. ఏ విధంగా పూస్తాయో ఏ విధంగా కాస్తాయో నేనైతే తప్పకుండా ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, అది కనిపిస్తుంది మొత్తం అయితే కూరగాయలు పండిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగానే నేనైతే ఈ కూరగాయలు చేతికి వచ్చిన తర్వాత తప్పకుండా ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోవద్దు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.